హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ రమశ్రీ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఇంతవరకు అయితే మీరు నా వీడియోస్ని ఒక పెళ్ళి సీజన్ నుంచి చూస్తున్నారు కదా. షాపింగ్, పెళ్ళి పందిరి మొత్తము పెళ్ళి వరకు అయితే చూసారు. ఇది నెక్స్ట్ వచ్చేసి పెళ్ళి తర్వాత భోజనాలు అయిపోయిన తర్వాత పెట్టుబడులు మొత్తం అయిపోయినాయి. ఇంకా మేమైతే ఫ్రీ అయిపోయినాము. 4:30 అయింది మేము లంచ్ చేసేసరికి. ఆ టైంలో ఇవి మా తమ్ముడు ఉంటే వీడియోస్ తీయమంటే తీస్తున్నాడు నా కూతుర్లన్నీ. ఈ వీడియోస్ని నేను షార్ట్స్ లాగా పెట్టినాను. చాలా అంటే చాలా బాగా వ్యూస్ వచ్చినాయి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ డ్రెస్సెస్ ఎలా స్టిచ్చింగ్ చేయించాను ఏంటి అనేది ఒక వీడియో చేస్తాను. అండ్ అలాగే నా శారీ కూడా ఒక వీడియోలో చూపిస్తాను క్లియర్గా. అంటే నేను ఏం డిజైన్ చేయించుకున్నాను ఏంటి అనేది. తర్వాత వచ్చేసి ఇంకోటి, పెళ్ళిలో ఏ విధంగా అయితే నేను నా పిల్లల్ని రెడీ చేయాలనుకున్నానో అదే విధంగా రెడీ చేసినాను. నాకైతే చాలా అంటే తర్వాత ఇంకా మేమైతే మళ్ళీ ఊరికి వెళ్ళిపోయినాం రిటర్న్. ఇది మార్నింగ్ అనమాట. మళ్ళీ పెళ్ళి అంటారు కదా, ఆ రోజు మొత్తం అయితే రెడీ చేసుకొని వంటలు మొత్తం రెడీ చేసినాము. ఈవినింగ్ 7:30 ఆ లోపు అబ్బాయి వాళ్ళ ఊరు నుంచి వస్తారు కదా మళ్ళీ పెళ్ళిలో, అట్లా వచ్చేసిన తర్వాత నేను మొత్తం వీడియోస్ అయితే తీయలేదు, కొన్ని తీసినాను. అవైతే పోస్ట్ చేస్తున్నాను. తర్వాత వచ్చేసి ఇక్కడ 8-9కి అలాగా బ్యాండ్ మేళం ఉంటుంది కదా, బ్యాండ్ మేళంతో ఇంటికి తీసుకెళ్తాము. అంటే మెరవన్ లాగా. అక్కడైతే మాకు డీజే దొరకలేదు, పర్మిషన్ ఇవ్వలేదు పోలీసులు. అందుకోసం అనేసి మేము బ్యాండ్ మేళం మాట్లాడుకున్నాము. దానికి మేము డ్రమ్స్కి డ్యాన్స్ చేస్తున్నాము, నేను, మా ఆయన అండ్ మా అక్క కూతురు అనమాట. ఏదో కొంచెం అలాగా ఎంజాయ్ చేసినాము. ఇక్కడ మా అమ్మాయి ఇచ్చింది మాట్లాడుతుందంట తను. మాట్లాడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మ ఛానల్. ఇక్కడ ఎవరు డ్యాన్స్ చేస్తున్నారు రితిక? అక్కడ నానా ఎవరు పెళ్ళేది? అమ్మ పెళ్ళే? రష్మితక్క పెళ్ళి. రష్మితక్క ఇంకా ఎవరు ఉంటారు? రిషి బావ ఉంటాడా? ఏమంటాడు నేను రిషి బావ? రితిక అంటాడా? ఇది మళ్ళీ 1 డే తర్వాత అనమాట. అంటే 5 డేస్కి 9 డేస్కి పందిర్లు ఇప్పుతారు కదా, అదే. ఇక్కడైతే వాళ్ళ ఊరికి వెళ్ళిపోవాలి ఇప్పుడు, అందుకోసం అనేసి పందిర్లు ఇప్పి వెళ్ళిపోతారు. ఇది అంటే ఆచారాలు ఉంటాయి కదా, అట్లా అనమాట. ఈ 5 డేస్లో మొత్తం పందిరి కాకుండా ఒక 5 సార్లు అట్లా 4 సైడ్స్ మొత్తం ఇప్పి వాళ్ళైతే వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు. తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఇక్కడ ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మిగతా వాళ్ళు ఉంటారు కదా, అంటే ఆడపిల్లలు మొత్తము అందరికైతే మా అక్క ఒడిబియ్యం వచ్చింది. ఆ వీడియో కూడా దీంట్లోనే ఇంక్లూడ్ చేస్తున్నాను, చూడండి. నెక్స్ట్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆఫ్టర్ 3 డేస్ అనమాట, ఇంకా అందరికైతే ఒడిబియ్యం పోసింది. అంటే మా అక్క వాళ్ళ ఆడపిల్లలకి ఇద్దరికి, మాకి అక్క చెల్లెలకి, మా అత్తకి మా మామకి అనమాట. ఆ రోజు మార్నింగ్ ఇట్లా భక్షాలు చేసి మొత్తం భక్షాల చారు, వంకాయ మొత్తం అన్నీ చేసిన అనమాట. ఇట్లా వడిబియ్యం పోస్తే ఆ ఇంటికి మంచిది అంటారు కదా, సో అలాగనమాట.
అందరికీ అయితే మేము శారీస్ వచ్చేసి 2000 అలా పెట్టి తీసుకున్నాము శారీస్. ఈ శారీస్ అనమాట. మేము ముగ్గురము ఒకేలాగా తీసుకున్నాం. అంటే నేను, మా అక్క, మా మామ కూతురు. మేము తర్వాత వచ్చేసి మా అమ్మకి అండ్ మా చిన్నమ్మకి ఒక రేంజ్లో అనమాట పట్టు శారీస్ అట్లా, అంటే డిఫరెంట్ తీసుకున్నాము. ఇక్కడ మా అత్త అనమాట. ఇంకా మాకు వచ్చేసి నాకు, మా ఆయనకు, మా ఇద్దరు పిల్లలకి బట్టలు తెచ్చింది అక్క. ఇంకా అక్కకి, బావకి, ఇంకా పెద్ద అమ్మాయికి అనమాట. అట్లా మొత్తం షాపింగ్ అయితే ఇంతకుముందే పెళ్ళి షాపింగ్లో తీసేసుకున్నాం. ఈ శారీస్ ఎలా ఉన్నాయో చెప్పండి, కామెంట్స్లో చెప్పండి. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చినాయి ఈ శారీస్. ఇప్పుడు అంటే కడ్డీల శారీస్ అంటారు కదా, ఇవి ట్రెండింగ్లో ఉన్నాయి. ఇంకా ఇక్కడైతే అందరం రెడీ అయిపోయినాము. ఇప్పుడైతే వడిబియ్యం పోసుకొని ఎవరి ఊర్లకి అలా వెళ్ళిపోవాలన్నమాట. అంటే ఈవినింగ్ 4-4:30 అలా అవుతుంది. సో ఇక్కడైతే ఫస్ట్ మా అమ్మకి, చిన్నమ్మకి, మా మామ కూతురికి అయితే వడిబియ్యం పోసినారు. నెక్స్ట్ వచ్చేసి మేము ఇక్కడ నేను, మా ఆయన, అక్క, బావ మేము అక్కడ ఆదింత ప్లేస్లో ఇద్దరం పట్టామని వాళ్ళు జోకులు వేసి నవ్వుకున్నాం అనమాట. సో అట్లా అక్కడ అడ్జస్ట్ అయ్యి అట్లా కూర్చొని మొత్తానికి అయితే ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఇలా ఒక ఇంటికి వెళ్ళిన ఆడపిల్లలకి ఇలా వడిబియ్యం పోసి పంపిస్తే ఎంత హ్యాపీగా ఉంటుందో కదా. సో నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ ఆఫ్టర్ 1 వీక్ అనమాట. ఆ 1 వీక్ తర్వాత మళ్ళీ మేము ఊరికి వెళ్ళినాము. అంటే పెళ్ళైన కొత్త జంటకి వడిబియ్యం పోస్తారు, అంటే నెల లోపల. అట్లా మళ్ళీ నెల లోపల వాళ్ళకి పెళ్ళికూతురు పెళ్ళికొడుకుకి వడిబియ్యం పోస్తారా అంటే అక్క మళ్ళీ పోయినాము ఆ ఊరికి. వెళ్ళిన తర్వాత ఆ రోజు మార్నింగ్ అనమాట ఇది. ఇక్కడ నా కూతురు, అక్క కూతురు ఇద్దరు డోరేమాన్ వస్తుంది కదా, అది ఆడుకుంటున్నారు. మీరు చూడండి. పొయ్యి వాళ్ళ మీద తాను పడిపోతారు వాళ్ళు. సరేనా? క్లిప్ ఆడ ఉంటుందో నల్లుడు సునియో గడ్జెట్ ఉపయోగించు బూమ్మను ఈడ ఈడ భవ్య సునియో గడ్జెట్ ఉపయోగించు. మళ్ళీ వాళ్ళు ఆడుకుంటుంది ఇంకా అలాగా అన్నమాట. అంటే తను డోరేమాన్, తను గ్యాడ్జెట్స్ ఇస్తాడు, తను నోబితా అని అట్లా ఆడుకుంటున్నారు. కొద్దిసేపు ఆడుకున్న తర్వాత ఇంకా మేమైతే అమ్మాయికి తీసుకెళ్ళాలి కదా వంటలు, కజ్జికాయలు అలా చేసినాము కొద్దిసేపు టైంపాస్కి. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు వడిబియ్యం పోసుకొని పోతారు. యాక్చువల్గా అంటే ఎవరో ఒకరు వదిలి రావాలి, కానీ ఇక్కడ నేను మా అక్క ముగ్గురం కలిసి వదలడానికని వెళ్ళినామన్నమాట. ఆ రోజు కూడా భక్షాల చారు మొత్తం చేసినారు. అంటే అట్లా చేయడం మంచిది అంటారు కదా, అందుకు ఈ విధంగా ఫస్ట్ అయితే భక్షాలకి ఇలా పూర్ణం చేసుకోవాలి. పూర్ణం చేసుకొని అందులో బాగా మైదా పిండితో భక్షాలు చేస్తారు కదా, ఆ విధంగా. సో ఇక్కడైతే వాళ్ళైతే రెడీ అయిపోయినారు. శారీ వచ్చేసి ఇది మేము పెళ్ళి షాపింగ్లోనే తీసుకున్నాము, వడిబియ్యం శారీ కూడా. మొత్తం వచ్చేసి తనకి ఒక 5-6 పట్టు శారీస్ అయితే తీసుకున్నాము ఆ రోజే. అంటే ఒకటి మెరవన్కి, ఒకటి వడిబియ్యానికి అట్లా అనమాట. మొత్తం బ్లౌజ్తో సహా మొత్తం కుట్టించుకొని అన్నీ రెడీగా పెట్టుకున్నాము. ఇక్కడైతే మేము వడిబియ్యం పోస్తున్నాము. అంటే ఒళ్ళో శారీస్ పెడతారు, సో అట్లా అనమాట. ఆ విధంగా నేను, మా అక్క కూడా శారీస్ పెట్టినాము. ఆ రోజైతే మొత్తం ఒక 7-8 శారీస్ అయితే పడినాయి తనకి. అంటే వాళ్ళ పెద్దమ్మ వాళ్ళు, వాళ్ళ అక్క వాళ్ళు మొత్తం ఉంటారు కదా, అట్లా మొత్తం ఒళ్ళో శారీస్ అయితే పెట్టినారు. వెళ్ళడానికి మేము ఆటో అయితే మాట్లాడుకున్నాము, ఆటోకి వెళ్ళాలి. ఆటోకి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మొత్తం అయిపోయింది ప్రాసెస్. ఇంకా మేము బయలుదేరి వెళ్ళాలి. వెళ్ళే ముందు మా అమ్మ రాలేదన్నమాట. అంటే పెళ్ళి కూతురికి అమ్మమ్మ అనమాట. తనతో వీడియో కాల్ మాట్లాడదామని మా అమ్మ కాల్ చేస్తే వీడియో కాల్ మాట్లాడుతున్నారు మా అమ్మ, మా నాన్న అనమాట. మా అమ్మ రాలేకపోయిందని
ఈ విధంగా వీడియో కాల్ మాట్లాడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకా మా పెద్ద మామ పెద్దత్త అంటే మా అమ్మ వాళ్ళ తమ్ముడు అనమాట వెళ్ళిపోతుంది. ఇట్లా వెళ్ళే ముందు పెద్దవాళ్ళ కాళ్ళకి మొక్కుతారు కదా, ఆ విధంగా అనమాట. మేమైతే ఇంకా ఊరికైతే 5:30 అలా రీచ్ అయిపోయినాము. రీచ్ అయిపోయిన తర్వాత ఇది అబ్బాయి వాళ్ళ ఇల్లు, నాగలాపురం విలేజ్ అనమాట. సో అక్కడ వాళ్ళ ఇల్లు అనమాట. ఇంకా నెక్స్ట్ కాసేపు అట్లా రిలాక్స్ అయ్యి మార్నింగ్ నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇంట్లో స్కోప్ ఉంటే దాంతో టైం పాస్ చేస్తున్నాం మేము. ఫస్ట్ ఏమైందని అడిగి ప్రెగ్నెన్సీ అమ్మాను. సో అదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మాకి వాళ్ళు బియ్యం పోసి పంపించేశారు. మా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.